नमस्ते सदा वत्सले मातृभूमे त्वया हिंदुभूमे सुखं वर्धितोऽहम्. భారతమాత పేరు చెబితే కంట తడి రానిదెవరికి, ఒళ్ళు పులకరించనిదెవరికి. నా అదృష్టవశాత్తు కొన్ని సంవత్సరాల క్రితం నాగ్పూర్ వెళ్ళటం తటస్థించింది. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్లో కొన్ని 2 రోజులు ఉన్నాను. అక్కడ మోహన్ భగవత్ గారిని కలుసుకున్నాను. డాక్టర్ హెడ్డేవార్ గారి గురించి ఒక యానెక్డోట్ విన్నాను. ఆయన చిన్నపిల్లలకి ఈ ఆర్ఎస్ఎస్ శాఖ శిక్షణ ఇచ్చేటప్పుడు వాళ్ళు పిలిచి అడిగేవారట, పెద్దయ్యకి ఏమవుతావరా, డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, లాయర్ని అవుతా, పోలీస్ ఆఫీసర్ని అవుతా. ఓకే, డాక్టర్ అయితే తెల్లకోట వేసుకుంటావు, గర్వంగా ఉంటుంది కదా, ఉంటుందండి. లాయర్ అయితే నల్లకోట వేసుకుంటావు, గర్వంగా ఉంటుంది కదా, ఉంటుందండి. పోలీస్ అయితే కాకి డ్రెస్ వేసుకుంటావు, గర్వంగా ఉంటుంది కదా, ఉంటుందండి. వీటన్నిటికన్నా గర్వమైంది ఏదో తెలుసురా, నువ్వు సంఘ కార్యకర్త అని చెప్పుకోవటం మర్చిపోవద్దు. ఈ భారతదేశంలో అన్నిటికన్నా గొప్పదే నేను సంఘ కార్యకర్తని చెప్పుకోవటం. ఆ అదృష్టం నాకు లేదు, మీకుంది. మిమ్మల్ని చూస్తే అసుగు వస్తుంది నాకు. ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేది లేకపోతే ఈ భారతదేశం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా సాధ్యం కాదు. మొక్కలు చెక్కలు అయిపోయి ఉండేది. అటువంటి ఆ సంఘం స్థాపించిన పూజలు డాక్టర్ శ్రీ హెగ్డేవార్ గారికి తల వంచి వినయంగా ప్రణామం చేస్తున్నాను. సంఘ కార్యకర్తలందరికీ ప్రణామం చేస్తున్నాను. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ. భారత్ మాతాకి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నట్టు అనిపించట్లేదు. భారత్ మాతాకి. రాకుండా ఇంకా హాస్టళ్లలో ఉన్న వాళ్ళ వరకు వినిపించాలి మీ శబ్దం. భారత్ మాతాకి. సనాతన ధర్మకి వందే వందే. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో భారతీయ సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఈ సమితికి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, విద్యావంతులు, ప్రొఫెసర్లు, మేధావులు, సోదరులు, సోదరీమణులారా, అందరికీ నమస్కారం. వందే మాతర గీతము రాయబడి 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా యావత్ భారతదేశంలో అనేక చోట్ల యువకులు వందే మాతరం యొక్క ఆ నినాదాన్ని మరొక్కసారి విని పులకించుతున్నటువంటి తరుణం ఇది. మరొక వైపున రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ప్రారంభించి 100 సంవత్సరాలైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ భారతదేశంలో అటకు నుంచి కటకు వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కొండలలో, కోనలలో, గ్రామాలలో, పట్టణాల్లో, వీధులలో ప్రతి చోట ఇలాంటి వేలాది మంది యొక్క సమ్మేళనాన్ని జరుగుతున్నటువంటి సమయము. వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ 1875లో రాశారు. వందే మాతరం అంటే మాతా నీకు వందనము, ఓ తల్లి నీకు వందనము అని చెప్పి మన భారత మాతకి నమస్కారం చేస్తూ బంకిం చంద్రుల వారు తాను రాసినటువంటి ఆనందమఠం అనేటువంటి నవలలో బానిసత్వంలో ఉన్నటువంటి దేశాన్ని విముక్తము చేయాలనేటువంటి సన్యాసుల విప్లవంలో సన్యాసులు ఆదిశక్తిని పూజిస్తూ పాడేటువంటి గీతంగా ఈ వందే మాతర గీతాన్ని రాశారు. ఈ వందే మాతర గీతంలో మన దేశం యొక్క వర్ణన చేశారు. భారత మాత ఎలాంటిదంటే సుజలమైంది, సుఫలమైంది, సస్యశ్యామలమైంది. ఇందులో ప్రతి అక్షరము కూడా సత్యము. దానిని అత్యంత అద్భుతంగా వారు మలిచారు. భారత మాతను గురించి చెప్తూ ఆయన చెప్పారు, భారతదేశం కేవలం ఒక మట్టి ముద్ద మాత్రమే కాదు,
ఇది రాయి రప్ప చెట్టు పుట్ట గుట్ట గుడి నీరు నిప్పు మాత్రమే కాదు. భారతదేశం అంటే జగజ్జనని. భారతదేశం అంటే ఇది యొక్క భారత మాత యొక్క సజీవమైనటువంటి సాక్షాత్కారము. అందుకే ఈ దేశం గురించి ఆయన చెప్తూ త్వం హి దుర్గా దశ ప్రహరణ దారిణి కమలా కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని అని చెప్పి ఈ దేశాన్ని వర్ణించారు. ఓ భారతమాత, నీవు ఎలాంటి దానివంటే నీవు దుర్గామాతవు, శక్తి కలిగినటువంటి దుర్గామాతవు, సంపదలను ప్రసాదించేటువంటి నువ్వు లక్ష్మీదేవివి, మా అందరికీ విద్యలను నొసిగిచ్చేటువంటి ఓ విద్యామాత, ఒక వాణీదేవి, అలాంటి త్రిశక్తి స్వరూపము నీవు. ఓ భారతమాత, నీకు వందనము, నీకు నమస్కారము. నీ యొక్క బానిసత్వాన్ని పొడగొట్టి ప్రపంచంలో విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబెట్టాలనేటువంటి సంకల్పాన్ని చెప్తూ రాసినటువంటి గీతమే వందే మాతర గీతము.